గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ గురించి, ఎప్పుడు రిజల్ట్ ప్రకటిస్తారు మొదలైన అంశాలను మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేశాము. కొత్తగా నా వీడియోస్ను చూసేవారు లాస్ట్ వీడియోస్ను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక త్వరలోనే గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. నాకు తెలుసు మీ అందరూ క్వాలిఫై కాబోతున్నారు. మెరిట్ లిస్ట్లో మీ నెంబర్ చూసుకున్న వెంటనే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ని రాయడానికి దేవుడిచ్చిన మరో అవకాశంగా మీరు భావించవచ్చు. మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. ఆ తర్వాత టైం వేస్ట్ చేయకుండా వెంటనే మెయిన్స్ ఎగ్జామినేషన్ కి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి. కమింగ్ టు ద పాయింట్, ఇక కొత్త అప్డేట్ ఏంటంటే, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి సంబంధించి అరౌండ్ 92,000 పైచులకు మంది ఉన్నట్లు సమాచారం. 92,000 మందికి పైగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ను క్లియర్ చేసిన వారు ఉన్నట్లు సమాచారం అన్నమాట. గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు 92,000 మంది పైమాటే అని చెప్తున్నారు. సో ఇక్కడ నాకు తెలిసి 92,000 మంది అంటే చాలా పెద్ద నెంబరే. మీ అందరూ క్వాలిఫై అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తర్వాత మరో అప్డేట్ ఏంటంటే, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ ప్రకటించినప్పుడే మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ను కూడా ప్రకటించబోతున్నారు. అయితే ఇది ఆఫ్లైన్ లో కండక్ట్ చేయాలి మెయిన్స్ ఎగ్జామినేషన్ ను అని ఏపీపీఎస్సీ భావిస్తుందన్నమాట. అంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ను ఎలా రాశారో అదే పద్ధతిలోనే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ను కూడా కండక్ట్ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తుందన్నమాట. ఇందుకు కారణం ఏంటంటే 2016 గ్రూప్ 2 కానీ 2018లో వచ్చిన గ్రూప్ 2 కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ను కండక్ట్ చేయడం జరిగిందనమాట. బట్ ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రం 92,000 మందికి పైగా అభ్యర్థులు ఉండడం కారణంగా ఆన్లైన్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో పాటుగా లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయేమోనని ఏపీపీఎస్సీ భావిస్తోందంట. టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉండడం కారణం చేత ఆఫ్లైన్ లోనే నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోందన్నది మనకు తెలిసిన సమాచారం. మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేయాలంటే వేల సంఖ్యలో కంప్యూటర్స్ తో పాటుగా మొత్తం ప్రాసెస్ ను సీసీ కెమెరాలో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మొత్తం రికార్డింగ్ ప్రాసెస్ ను కూడా మొత్తం సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. సో లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏపీపీఎస్సీ ఫేస్ చేయాల్సి రావచ్చు. సో అందువల్ల ఆన్లైన్ ఎగ్జామినేషన్ కన్నా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కే ఏపీపీఎస్సీ మొగ్గు చూపుతున్నదన్నది మనకు ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం అన్నమాట. ప్రస్తుతానికైతే ఈ 2 అప్డేట్స్ మనకు తెలిసాయన్నమాట. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.